బ్యాక్గ్రౌండ్ శ్రీకాకుళం నుంచి వచ్చింది కాబట్టి ఆ వర్డ్స్ అలాగే ఉంటాయి. సో అందుకు అది కూడా పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్, సో రెబల్ గా తిరిగింది కాబట్టి ఆ వర్డ్స్ సడన్ గా మారాలంటే కష్టం కదా. అందుకే అది తగ్గించుకుంటే బెటర్, లేదంటే నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. అది దువ్వాడ మాధురిని చూసి బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ భయపడుతున్నారా? నో భయం ఏం లేదు. ఫస్ట్ 1-2 days ఎవరు ఈమె కొంచెం పాపులారిటీ ఉంది కదా, మనకన్నా ఎక్కువ ఓట్స్ వస్తాయి అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ నార్మల్ అయిపోయారు. ఆమెకి భయం స్టార్ట్ అయింది ఎలా గేమ్ ఆడాలనేది నా ఫీలింగ్. సో ఎలా అనిపిస్తుంది దువ్వాడ మాధురి గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఓకే, నార్మల్ ఆమె వాయిస్ తగ్గించుకొని గేమ్ మీద ఫోకస్ చేయాలి, రిలేషన్స్ పెట్టుకోవడమే బెటర్. ఎందుకంటే అందరూ ఆమెకి బిస్కెట్ వేసేస్తున్నారు. అంటే ఫస్ట్ రిలేషన్స్ ఆవిడే వద్దనింది, తర్వాత తనుజ బొంతలో దూరి కొద్దిగా లవ్లీగా మాట్లాడుకోను Yes. అలా అలా ముద్దులు పెట్టుకొని అదే దాన్ని ఏమంటారు మరి? యా, ఆల్రెడీ అది బానే తనుజ క్యూట్ గా ఉంటది కాబట్టి, తనుజ క్యూట్ గా ఉండడం వల్ల ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది. అండ్ సీరియల్ లో ఫేమ్ ఉంది కాబట్టి ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసింది. కాబట్టి తనుజ కూడా రివర్స్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ తనుజ ఇప్పుడు మాధురిని నామినేట్ చేసింది. కమింగ్ వీడియోలో అది ఫోకస్ అవబోతుంది. నెక్స్ట్ చిట్టి పికల్ తో కూడా బాగా ఉండేది. చిట్టి పికల్ కి ఆమెకి యాంటీ అయిపోయింది. మాధురి జాగ్రత్తగా కూల్ గా ఉండడం బెటర్. ఆ రోజు తక్కువ కూల్ గా ఉంటేనే బెటర్.